ఇంటికి మించి ఇరాన్ మాజీ యువరాజు కూడా తన గళం విప్పాడు. అండ్ ఇరాన్ ప్రజలు ఈ మత ఛాందస పాలన మాకొద్దని చెప్పేసి చాలా స్పష్టంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. కిల్ ఖొమైనీ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. మరి ఈ క్రమంలో చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి. ఒకసారి కనుక మనం కంట్రీ వైజ్ లిస్ట్ ఆఫ్ యుఎస్ మిలిటరీ బేసెస్ ఇన్ మిడిల్ ఈస్ట్ కనుక చూస్తే ఒకసారి బహ్రెయిన్లో ఉంది 5th ఫ్లీట్ ఆఫ్ ది యుఎస్ నావీ అక్కడ ఉంది, which occupies the Gulf, Red Sea, Arabian Sea and portions of the Indian Ocean and has its headquarters in Bahrain. బహ్రెయిన్లో ఉన్న అది యుఎస్ నావీ బేస్, అది గల్ఫ్, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం అండ్ పోర్షన్స్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో కొన్ని భాగాల్ని అది మానిటర్ చేస్తుంది యుఎస్ నావీ ఫ్లీట్, 5th ఫ్లీట్ ఆఫ్ యుఎస్ నావీ. అలాగే ఖతార్లో కూడా ఇప్పుడు దాని మీదే ఖతార్ మిలిటరీ ఎయిర్ బేస్ మీదే దాడి జరిగింది, ఇరాన్ చేసింది. లొకేటెడ్ ఇన్ ద డిజర్ట్ అవుట్ సైడ్ ద క్యాపిటల్ దోహాకి దూరంగా ఉన్న ఒక ఎడారి ప్రాంతంలో 24 హెక్టార్లలో అల్ ఉదీద్ ఎయిర్ బేస్ అనేది ఉంది. ఇది యుఎస్ ఎయిర్ బేస్. ఇట్ సర్వ్స్ యాజ్ ద ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎస్ సెంట్రల్ కమాండ్ విచ్ ఓవర్సీస్ యుఎస్ మిలిటరీ ఆపరేషన్స్ throughout a vast region that stretches from Kazakhstan in the east to Egypt in the west. సో ఈ ఎయిర్ బేస్ మీద ఎందుకు ఫస్ట్ సిరియా దాడి చేసింది అంటే, ఇరాన్ దాడి చేసింది అంటే, కజకిస్తాన్ నుంచి ఈస్ట్లో ఉన్న కజకిస్తాన్ నుంచి వెస్ట్లో ఉన్న ఈజిప్ట్ వరకు ఇది కవర్ చేస్తుంది. దగ్గర 10,000 ట్రూప్స్ ఉన్నాయి అక్కడ ఖతార్లో. అండ్ దే ఆర్ స్టేషన్డ్ ఎట్ ద లార్జెస్ట్ యుఎస్ అవుట్ పోస్ట్ ఇన్ మిడిల్ ఈస్ట్. ఇది చాలా కీలకమైంది కాబట్టి దీని మీద ముందర దాడి జరిగింది. అండ్ ఈ దాడిని యుఎస్ ఎక్నాలెడ్జ్ చేసింది కూడా. అలాగే కువైట్లో ఉంది ఇంకొక ఎయిర్ బేస్, అలీ అల్ సలీం ఎయిర్ బేస్, ఆఫెన్ నోన్ as ది రాక్. దీన్ని ది రాక్ అని కూడా పిలుస్తారు డ్యూ టు ఇట్స్ రిమోట్ అండ్ మౌంటైనస్ సెట్టింగ్. పూర్తి పర్వత శ్రేణుల మధ్య ఉంది. అండ్ క్యాంప్ ఆరిఫ్జాన్, ది ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎస్ ఆర్మీ సెంట్రల్, ఆర్ 2 ఆఫ్ మెనీ ఎక్స్పాన్సివ్ మిలిటరీ సైట్స్. ఇక్కడ 2 ఉన్నాయి మొత్తానికి మిలిటరీ సైట్స్. యుఎస్ ఆర్మీ వెబ్సైట్ ప్రకారం ఏంటంటే క్యాంప్ బుచ్రింగ్ వాస్ క్రియేటెడ్ డ్యూరింగ్ 2003 ఇరాక్ వార్ సందర్భంలో ఈ క్యాంప్ బుచ్రింగ్ని రెడీ చేశారు, అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ స్టేజింగ్ ఏరియా ఆఫ్ అమెరికన్ ఆర్మీ యూనిట్స్ మూవింగ్ ఇన్ టు సిరియా అండ్ ఇరాక్. అక్కడ వాళ్ళు స్టాటిక్ ఒక ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి సిరియా వైపు ఇరాక్ వైపు తమ మిలిటరీ బలగాల్ని పంపించుకోవటం కోసం కువైట్లో ఈ ఎయిర్ బేసు మిలిటరీ బేసు 2 కూడా ఏర్పాటు చేసుకుంది యుఎస్. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోకి వచ్చి చూసేప్పటికీ యుఎస్ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ కమాండ్ చెప్పిన దాని ప్రకారం అల్ దఫ్రా ఎయిర్ బేస్, ఇక్కడ ఒక అల్ దఫ్రా ఎయిర్ బేస్ అనేది ఉంది సౌత్ ఆఫ్ యుఏఈకి, యుఏఈ క్యాపిటల్ అబుదాబికి దక్షిణంలో ఉంది. అండ్ ఈ షేర్డ్ విత్ యుఏఈ ఎయిర్ ఫోర్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇక్కడ వాళ్ళ ఆపరేషన్స్ నిర్వహించుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ అ వైటల్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ హబ్. ఒక రకంగా చెప్పాలంటే మరి యుఎస్లో ఏర్పాటు చేసుకున్న ఈ మిలిటరీ స్టేషన్స్తో పోలిస్తే ఇది కూడా చాలా పెద్దదే, వైటల్ ఎయిర్ ఫోర్స్ హబ్ అంటున్నారు. దట్ హస్ బీన్ హెల్ప్ఫుల్ ఇన్ ఇంపార్టెంట్ మిషన్స్ అగైన్స్ ద ఇస్లామిక్ స్టేట్ అండ్ సర్వీలెన్స్ డిప్లాయ్మెంట్స్ అరౌండ్ ద ఏరియా. ఓవరాల్గా ఏంటంటే ఇస్లామిక్ స్టేట్లో జరిగే అరాచక వ్యవహారాలని కంట్రోల్ చేయడానికి అమెరికా తనకు తానుగా పెత్తనం ఆపాదించుకొని ఏర్పాటు చేసుకున్న బేస్ ఇది. అంటే ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని చెప్పి ప్రపంచ పోలీస్ చేసుకున్న సొంత ప్రకటన. అండ్ అలాగే ఒకసారిగా చూస్తే మనకి మొత్తంగా యుఎస్ మిలిటరీ బేసెస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ కనుక చూస్తే ఎన్నున్నాయంటే 11 బేసెస్ ఉన్నాయి. యుఎస్ బేస్ నేమ్ వచ్చి యుఎస్ నావీ 5th ఫ్లీట్ మనామా లొకేషన్, కంట్రీ బహ్రెయిన్. అలాగే అల్ ఉదీద్ ఎయిర్ బేస్ డిజర్ట్ అవుట్ సైడ్ దోహాకి అవతల ఉంది, అది ఖతార్ దేశంలో ఉంది. క్యాంప్ ఆరిఫ్జాన్ కువైట్ సిటీకి దగ్గరలో ఉంది అండ్ కువైట్. అలాగే అలీ అల్ సలీం ఎయిర్ బేస్ ఇరాక్ సరిహద్దులకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది కువైట్లోనే. అండ్ క్యాంప్ బుహ్రింగ్ ఇరాక్ కువైట్ బార్డర్కి దగ్గరలో ఉన్నది, కువైట్కి, అది కూడా కువైట్ దేశంలోనే. అల్ దఫ్రా ఎయిర్ బేస్ సౌత్ ఆఫ్ అబుదాబికి దక్షిణంలో ఉన్న అల్ దఫ్రా ఎయిర్ బేస్, అది వచ్చి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అలాగే జబెల్ అలీ పోర్ట్, ఇది ఫార్మల్ బేస్ కాదు, తాత్కాలికంగా అంటే మేక్ షిఫ్ట్ లాగా, దుబాయ్లో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఐన్ అల్ అసద్ ఎయిర్ బేస్, ఇది వచ్చేప్పటికి అన్బర్ ప్రావిన్స్, వెస్ట్రన్ ఇరాక్ పశ్చిమ ప్రావిన్స్లో ఉంది, ఇరాక్ దేశం. అండ్ ఎర్బిల్ ఎయిర్ బేస్
కుర్దిస్తాన్ రీజియన్లో ఉంది, నార్థర్న్ ఇరాక్లో ఉంది. అలాగే ఇంకా వచ్చేప్పటికి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ రియాకి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది, ఇరాకే ఇది కూడా. ఇది సౌదీ అరేబియాలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ 60 కిలోమీటర్ల దూరం దక్షిణానికి, రియాద్ దక్షిణానికి సౌదీ అరేబియా. అండ్ అలాగే మువాఫక్ అల్ సల్తీ ఎయిర్ బేస్ ఇది వచ్చేప్పటికి అజ్రాక్ 100 కిలోమీటర్ల నార్త్ వెస్ట్ ఆఫ్ అమ్మాన్కి ఉంది, జోర్డాన్లో. సో చూడండి ఎన్ని కంట్రీస్లో మిడిల్ ఈస్ట్లో యుఎస్ మిలిటరీ బేస్లు కావచ్చు, ఎయిర్ బేస్లు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయని కనుక చూస్తే బహ్రాయిన్ ఉంది, ఖతార్, అలాగే కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 2, ఇరాక్లో 2, సౌదీ అరేబియాలో 1, జోర్డాన్లో 1, బహ్రెయిన్లో 1, ఖతార్లో 1, మొత్తంగా 10 మిలిటరీ బేస్లు యుఎస్ మిడిల్ ఈస్ట్లో కలిగి ఉంది. సో యుఎస్ ప్రాధాన్యం ఏంటనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. యుద్ధం ముగిసింది అని చెప్పకుండా సంపూర్ణ కాల్పుల విరమణ అనే మాట వాడారు, అంటే యుద్ధం ఇంకా ముగియలేదు. అండ్ హీ హాస్ కంగ్రాచులేటెడ్ బోత్ ద నేషన్స్. ఆయన ప్రెసిడెంట్ ఆయన కనుక చెప్పింది నిజమే అయితే మరి అధికారికంగా 2 దేశాలు ఇజ్రాయిలు, ఇరాను మాట్లాడాలి. ఒక పక్క మరి ఆయన మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది, ఖచ్చితంగా చంపేస్తారు అయతుల్లా ఖొమైనీ అని తెలిసిన తర్వాత ఒక సబ్మరైన్ ద్వారా ఆయన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి రష్యా పారిపోయాడు. ఆయన్ని 86 ఏళ్ల వృద్ధుడిని కాపాడటం ద్వారా రష్యా పొందే తక్షణ ప్రయోజనాలు ఏంటని చెప్పేసి వెస్ట్ ప్రశ్నిస్తోంది, యుఎస్ ప్రశ్నిస్తోంది. ఇజ్రాయెల్ అయితే దాన్ని చాలా తేలిగ్గా తీసి పారేస్తుంది. బట్ రష్యా రక్షణలోకి వెళ్ళిన తర్వాత మరి ఖొమైనీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? రష్యా అలాగే ఇరాన్ ప్రస్తుతానికి ఇంకా ఇరాన్కి సుప్రీం కమాండర్గా ఉన్న అయతుల్లా ఖొమైనీ కలిసి ప్లాన్ చేసే దాడులని, వ్యూహాలని ఇజ్రాయెల్ తట్టుకుంటుందా? ఇలాంటివన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్సే. అంటే కేవలం 12 రోజుల వ్యవధిలో, 2 వారాల వ్యవధిలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణాన్ని ఒక్క కుదిపేసిన ఈ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో విజేత ఎవరంటే గెలిచిన వాళ్ళు గది లోపలెళ్ళి ఏడవాలి, ఓడిపోయిన వాళ్ళు బయట బిగ్గరగా ఏడవాలి అనే ఒక సామెత ఉంది. ఇప్పుడు అది జరిగేది అదే. ఇజ్రాయెల్కి వాటిలో నష్టం కూడా సామాన్యమైనదేం కాదు. తన ప్రజల్ని, తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం ప్రత్యేకించి యూదు జాతిని, జుడాయిజం కేవలం ఇజ్రాయెల్లో మాత్రం ఉంది, కాపాడుకోవటానికి ప్రతిరోజు యుద్ధం చేస్తూ వస్తున్న ఇజ్రాయెల్ తిరిగి కోలుకొని తేరుకోవాలంటే వాళ్ళకి కేవలం 3 నెలల వ్యవధి సరిపోతుంది. బట్ ఇరాన్ కోలుకోవాలంటే 5 ఏళ్ళు పడుతుందని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ఎక్కడికక్కడ అణుక్షేత్రాల ధ్వంసం అండ్ ఎయిర్పోర్ట్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. ఇవన్నీ చేసిన తర్వాత వాట్ ఎల్స్ ఇరాన్ కెన్ డూ? మళ్ళీ ప్రజాస్వామిక పాలన వస్తుందా, రాచరిక పాలన వస్తుందా? మాజీ యువరాజు షా బయటకు వచ్చేసాడు. అండ్ అలాగే మనం ఇప్పటిదాకా చూస్తే అప్డేట్ కనుక చూస్తే ఇందాకే అనుకున్నాం, ఇజ్రాయెల్ దగ్గర 24 మంది వాళ్ళు మృతి చెందారని అఫీషియల్గా వాళ్ళు చెప్తున్నది. అండ్ అప్డేట్లో మనకి నిన్నటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే 650 మిసైల్స్ని ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ 1000 మిసైల్స్ అయితే వచ్చినాయి. వాటిని యారో ఇంటర్సెప్టర్స్ ద్వారా ఇజ్రాయెల్ తిరగొట్టగలిగింది, న్యూట్రలైజ్ చేసింది. బట్ ఈ 650 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే అవి చేసిన విధ్వంసం సామాన్యమైనదేం కాదు. బట్ ఇజ్రాయెల్కి ఏంటంటే ఒక ఆత్మవిశ్వాసం ఉంది, ఆత్మనిర్భరం ఉంది. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఇజ్రాయెల్ సైన్యంలో విధిగా పనిచేసి తీరాలన్న ఒక అద్భుతమైన నిబంధన అండ్ కమిట్మెంట్ ఫర్ దేర్ నేషన్. ఎటొచ్చి హెజ్బులాస్, హౌతీస్ అండ్ హమాస్ వీళ్ళని నిర్మూలించాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న వెపన్ ఏంటి? ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ చేస్తూ వస్తున్న కీలకమైన నాయకుడిని, ఇరాన్లో ఉన్న నాయకుడిని ఇజ్రాయెల్ లేపేసింది ఆల్రెడీ. ఇదే మాట వాళ్ళు వాడారు. దే హ్యావ్ ఎలిమినేటెడ్, ఇజ్రాయెల్ హ్యాస్ ఎలిమినేటెడ్. బట్ అలాంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు ఇస్లామిక్ నేషన్స్ నుంచి. ఎందుకంటే రక్తబీజులు అలాంటి వాళ్ళు, ఒకరిని చంపితే ఇంకోటి పుట్టుకొస్తుంటాడు. సో సమూలంగా నాశనం చేయాలంటే ఇరాన్ని కొట్టాలనేది ఇజ్రాయెల్ ఉద్దేశం. కొట్టింది, సాధించింది. తనకు చేతకాంది యుఎస్ చేత చేయించుకుంది. ఏది B-2 స్పిరిట్ బాంబర్స్ ద్వారా అక్కడ ఇరాన్లోని ప్రధాన అణుక్షేత్రాలు, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ సెంటర్స్ని కొండల్లో కోనల్లో ఎక్కడో చాలా గట్టి రాక్స్ లోపల ఎక్కడో కట్టుకున్న వాటిని కూడా ధ్వంసం చేశారంటే MOBస్ని పంపించి, MOP అంటే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్కే ఇది మదర్ లాంటిది. మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ అసలు పేరు, అది 2017లో వాడింది ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో.
తర్వాత దాన్ని వాడాల్సిన అవసరం లేదు. బట్ ఈరోజు వాడింది MOP, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్. ఇవి చొచ్చుకెళ్ళిపోతాయి లోపలికి 200 మీటర్లు లేదా 200 అడుగులు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత బలమైన పర్వత శ్రేణుల్లోంచైనా సరే చొచ్చుకొని వెళ్ళి లోపల 200 అడుగుల తర్వాత బ్లాస్ట్ అవుతాయి. ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్లో ఉన్న ప్రోటోకాల్స్ అనేవి ధ్వంసం అవుతాయి. యాజ్ ఇట్ ఈస్గా యురేనియంకి ఏమీ కాకపోవచ్చు, కానీ దాన్ని తీసి తిరిగి వాడకంలోకి తీసుకురావాలంటే అయ్యే పని కాదు. అండ్ రెండోది, చాలా ఆశ్చర్యకరంగా ఇరాన్ ప్రపంచాన్ని మాయ చేసే ఒక ప్రయత్నం చేసింది. మనకు గుర్తుండే ఉంటుంది, మెక్సోర్ ఎయిర్ స్పేసింగ్ ఏజెన్సీ అని అమెరికాలో ఒకటి ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రహస్యాల్ని మరీ నగ్నంగా బయట ప్రపంచానికి అందజేసే ఒక సంస్థ అది. వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా చెప్తున్న ఇమేజెస్, శాటిలైట్ ఇమేజెస్లో ట్రక్కుల్లో ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ సెంటర్స్ నుంచి యురేనియాన్ని తరలించకపోతున్నాయి. అవి కూరగాయలు కాదు, అలాగే ఇంకేది మామూలుగా కిరాణా సరుకులు కాదు, యురేనియం. దాన్ని చూపించేసి లేదు మా యురేనియం మా దగ్గరే ఉంది, మాకేం కాలేదని చెప్పే ప్రయత్నం ఆ ఇమేజెస్, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. ఆ ట్రక్ నుంచి తీసుకెళ్తాం విజువల్స్ మనం చూడొచ్చు. అవన్నీ కూడా ఏంటంటే అవి వాస్తవం కాదు. ఒక చోట స్టోర్ చేసిన యురేనియాన్ని, దట్ 83.7% శుద్ధి చేసిన యురేనియాన్ని అంత తేలిగ్గా ట్రక్కుల్లో ఏదో కాటన్ బాక్సుల్లో పెట్టి తీసుకెళ్లే వ్యవహారం అయితే కాదు. అది శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. అన్నింటికి మించి ఫైనల్గా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎవిస్ జైలు గోడలు బద్దలు కొట్టిన డ్రోన్ బాంబులు. ఇరాన్లో చాలా ప్రధానమైన ఇది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ టార్గెట్గా విచ్చలవిడిగా బీభత్సంగా అక్కడ జరిగిన ఈ విధ్వంసకాండలో ఎవిస్ జైలు గోడలు చాలా స్పెసిఫిక్గా వెళ్ళారు ఇజ్రాయెల్. మొత్తం డ్రోన్ బాంబులతో టెర్రర్ పుట్టించింది. తిరుగుబాటు చేసేవాళ్ళని, ఎక్కువగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని, తిరుగుబాటు చేసేవాళ్ళని ఈ జైల్లో ఉంచుతారు. కరుడు గట్టిన నేరస్తులు అయతుల్లా ఖొమైనీ గారి దృష్టిలో, వారి ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా అనమాట. ఇక్కడే కోర్టు ఉంటుంది, ఇక్కడే ఉరిశిక్ష చేస్తారు, జైల్లోనే పూడ్చిపెడతారు. అలాంటిది ఎవిస్ జైల్. ఈ జైలు మీద ఇజ్రాయెల్ అటాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవిస్ జైల్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, IRGC వీళ్ళు నిర్వహిస్తారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు నేరుగా అయతుల్లా ఖొమైనీ, ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా ఖొమైనీతోనే మాట్లాడతారు. వాళ్లే విచారిస్తారు, వాళ్లే శిక్షలు అమలు చేస్తారు. ఈ జైలు అంటే నరకం అన్నట్టే. అలాంటి జైలుని ఎవరైనా సరే ప్రభుత్వానికి, సుప్రీంకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఈ ఎవిన్ జైలుకి తరలించి చిత్రహింసలకు గురి చేసి చంపేస్తారు. చంపాలనుకున్నప్పుడు అప్పటిదాకా చిత్రహింసలు పెడుతూనే ఉంటారు. ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, గూఢచర్యం చేసినా ఈ జైల్లోనే ఉంచుతారు. యుద్ధ ఖైదీల్ని కూడా ఇందులోనే. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రత్యేకంగా దీన్ని నిర్వహిస్తుందన్నమాట. సో ఈ జైలుని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ డ్రోన్ బాంబులు వేసింది. జైలు గోడలను బద్దలు కొట్టే వీడియో వైరల్ అయింది. ఈ దాడిలో జైలు బాగా దెబ్బతిన్నట్టు వార్తలు వచ్చాయి. ఎవరైనా చనిపోయారా లేదా అనేది ఇంకా తెలియాలి. దాడి అయితే జరిగిందని ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనే విషయంలో స్పష్టత రాలేదు. ఇరాన్ దేశంలోని చాలామంది రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్షం నేతలు కొన్నాళ్ళుగా ఈవెన్ జైల్లోనే మగ్గుతున్నట్టు సమాచారం. డ్రోన్ దాడి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, బతికే ఉన్నారా లేదా అనేది ఈరోజు తెలిసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇజ్రాయెల్కి సంబంధించిన అప్డేట్ ఇది. సో ఫైనల్గా ఒకసారి వైట్ హౌస్ నుంచి మరి ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన చేసిన ప్రకటన ట్వీట్ రూపంలో, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ఇట్ హ్యాస్ బీన్ ఫుల్లీ అగ్రీడ్ బై అండ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ దట్ దేర్ విల్ బి ఏ కంప్లీట్ అండ్ టోటల్ సీజ్ ఫైర్. సంపూర్ణ కాల్పుల విరమణ అనే అంశాన్ని ఆయన ప్రకటించారు. చూద్దాం రెండు దేశాలు ఎలా మరి స్పందిస్తాయనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ అనాలిసిస్ అండ్ ఇరాన్-ఇజ్రాయెల్ వార్.